టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే కర్నూలు కలెక్టరేట్ సునేన్ ఆడిటోరియంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా మైనార్టీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్, కర్నూలు కలెక్టర్ పి రంజిత్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్ మాట్లాడుతూ ఏపీలో త్వరలో 14,000 కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు రానున్నాయని అన్నారు. ఇండియాలో మొదటిసారి సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు తీసుకువచ్చామని అన్నారు. ఈ పెట్టుబడులు యూపీకి వెళ్లకుండా ఏపీకి తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కృషి చేశామని అన్నారు. 14,000 కోట్ల ప్రాజెక్టు కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు తీసుకురావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టు 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. కర్నూలు జిల్లా ప్రజలకు ఇదొక పెద్ద క్రిస్మస్ కానుక అని అన్నారు. హైకోర్టు బెంచ్ కోసం కర్నూలులో 25 నుండి 30 ఎకరాల స్థలం సేకరించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ యేసు ప్రభు జీవితమే మానవాళికి ఒక సందేశమని అన్నారు. ఎదుటి వారిని ఎలా ప్రేమించాలి, సాటి వారిపై ఎలాంటి కరుణ ఉండాలి, ప్రభు బోధనను తెలుసుకుంటే ఇతరులతో మనం ఎలా కలిసిమెలిసి ఉండాలి, ఐకమత్యంగా ఎలా ఉండాలి, ఇతరులకు ఎలా సహాయం చేయాలి, ఇలాంటివన్నీ వారి జీవితంలో నుంచి మనం తెలుసుకోవాల్సినవని అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని, యేసు ప్రభు లోకరక్ష కొరకు ఈ లోకానికి వచ్చి మానవాళి కోసం ప్రాణ త్యాగం చేశారని కలెక్టర్ తెలియజేశారు. అనంతరం క్యాండిల్ లైటింగ్ సర్వీస్ లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, ఆర్డీఓ సి వెంకటనారాయణమ్మ, రజిక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి, పర్యాటక శాఖ డైరెక్టర్ ముంతాజ్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దూదూర్ జమ్స్, సివిల్ సప్లైస్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మైనార్టీ సంక్షేమాధికారి సబిహా పర్వీన్, క్రైస్తవ మత పెద్దలు, సీనియర్ పాస్టర్లు, క్రైస్తవ మత సోదరులు తదితరులు పాల్గొన్నారు. ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత లోకరక్షకుడిగా కీర్తింపబడి మన కోసం ప్రాణత్యాగం చేసి, మన కోసం అంటే మానవాళి మొత్తం అందరి కోసం కూడా ఆయన రక్షకుడిగా మళ్ళీ తిరిగి జన్మించడం. సో ఇదంతా కూడా అందరూ పిలుపు చెప్పడం జరిగింది. సో ఆయన జీవితంలో ఒక సందేశం, మనందరికీ కూడా ఒక సందేశం. అంటే ఇతరులను ఎలా ప్రేమించాలి, సాటి వారి మీద కరుణ ఎలా ఉండాలి. సో బోధనలు చూసుకుంటే మీకు అందరికీ కూడా అర్థమవుతుంది ఎలా ఇతరులతో మనం కలిసి ఉండాలి, ఐకమత్యంగా ఎలా ఉండాలి, ఇతరులకు ఎలా సహాయం చేయాలి. ఇది ఆయన జీవితం నుంచి మనం చేసుకోవాల్సింది. ఈవెన్ జీవితం త్యాగం కూడా చేసేటువంటి వ్యక్తి. సో అందరూ ఆ దేవుడిని తప్పకుండా అందరూ ఆయన బోధనలు అనుసరిస్తూ మీ చుట్టుపక్కల పేదలు కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి బాధతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు దగ్గర తీసుకోవాలి. అలా మనం మన జీవనాన్ని సాగించాలి చివరి వరకు. ఇదే సందేశంతో అందరం వెళ్ళాలని చెప్పేసి మరొకసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్, అలాగే హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. సో హ్యాపీ ఎందుకు చెప్తున్నానంటే, నిన్న మన కర్నూలుకి లోకేష్ గారు హయాంలో 14,000 కోట్ల ప్రాజెక్ట్ ఓరకల్లుకు వస్తాను. మన ఓరకల్లు వస్తాను సెమీ కండక్టర్ తాలూకు సంబంధించిన ఫ్యాక్టరీ ఇక్కడ రాబోతోంది. ఆదోని మండలం జి హొలసల్లి గ్రామంలో ఉన్న కుల వివక్షతను వెంటనే పారద్రోలాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు డిమాండ్ చేశారు. శనివారం కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్జి కృష్ణ నాయకులు బతుకన్నలతో కలిసి కర్నూలు నగరంలోని బుధవారపేటలో ఉన్న కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో ఎండి ఆనందబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన ఆదోని పరిసర ప్రాంతాల్లో నేటికి కుల వివక్షత, అంటరానితనం విలయ తాండవమాడుతోందని అన్నారు. వాటిని అధికారుల దృష్టికి వచ్చినా నిర్మూలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. డిసెంబర్ 20 నుండి చివరి దాకా పశ్చిమ ప్రాంతాల్లో దేవరలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయని అన్నారు. అందులో భాగంగానే ఆదోని మండలం జి హోసల్లి గ్రామంలో డిసెంబర్ 24, 25 తేదీలలో గ్రామదేవర జరుగుతోందని, ఈ సందర్భంగా దైవానికి నైవేద్యంగా సమర్పించే కుంభాలు ప్రతి ఇంటి నుండి తీసుకువెళ్తారని అన్నారు. అయితే అక్కడ ఊర్లో ఉన్న అన్ని సామాజిక తరగతులు కుంభాలు వెళ్లిన తర్వాతనే దళితుల కుంభాలు రావాలనే దుర్మార్గమైన కుల వివక్షతను తరతరాలుగా పాటిస్తూ వస్తున్నారని అన్నారు. దీన్ని నిర్మూలించి తమకు ముందు అవకాశం కల్పించాలని అధికారుల దృష్టికి గ్రామ దళితులు తీసుకొని వెళ్లిన పెత్తందారులే కాదు, మేము వివక్షతను పాటిస్తామన్న చందంగా మధ్యాహ్నంలోపు మిగిలిన కులాల కుంభాలు పోల్చి తర్వాత మీ కుటుంబాలు పోయే విధంగా చర్యలు తీసుకుంటామని సీఏ అనడం
ఇది వివక్షతను ప్రోత్సహించడమే తప్ప వేరే కాదని అన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు హొలసల్లి గ్రామాన్ని సందర్శించి అక్కడి వివక్షతను నిర్మూలించి దళితులకు సమాన అవకాశాన్ని కల్పించాలని అన్నారు. ఆ హొలసల్లి గ్రామంలో ఉండేటువంటి యువకులు తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కేవీపీ దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి అది మేము ఈ సందర్భంగా పత్రికాముఖంగా చెప్తా ఉన్నాం. వాస్తవంగా ఈ 20 తారీఖు నుండి 28వ తారీఖు దాకా ఆదోని ప్రాంతంలో చాలా గ్రామాల్లో దేవరలు నిర్వహిస్తారు. ఈ దేవరల సందర్భంగా కూడా దళితుల పట్ల స్పష్టమైన వివక్షత అనేటువంటిది కొనసాగుతా ఉంది. ఈ ఆదోని మండలం హొలసల్లి గ్రామంలో రేపు 24, 25 తారీఖులో ఊరి దేవర అనేటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది. ఈ ఊరి దేవర సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమంటే ఊరు మొత్తంగా కూడా దేవుడికి కుంభాలను ఆ రకంగా తీసుకొని వెళ్తారు. ఆ నైవేద్యం పెట్టడం కోసం కుంభాలను తీసుకొని వెళ్తారు. ఈ కుంభాల్లో ఊరందరూ కుంభాలు తీసుకుని వెళ్ళిన తర్వాత దళితుల కుంభాలు చివరికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇది తరతరాలుగా కొనసాగుతున్నటువంటిది. ఇది ఒక దుర్మార్గమైన అంటరాంతనంగా మేము భావిస్తా ఉన్నాం. నిన్న ఆదోని మండలంలో ఉండేటువంటి సబ్ కలెక్టర్ కు లేదా డిఎస్పీకి ఆ లోకల్ ఎస్ఐకి ఆ రకంగా మెమరాండం ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే అందరితో పాటు మమ్మల్ని కూడా ముందుగా అందరితో సమానంగా తీసుకెళ్ళండి, అవసరమైతే ముందు తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగితే లోకల్ గా ఉండేటువంటి సిఐ గారు చెప్తున్న మాట ఏమంటే, మేము ఆ గ్రామంలో ఉండేటువంటి పెద్దలను అడిగి ఆ తర్వాత మీతో మాట్లాడతామని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళా తర్వాత చెప్తున్నది ఏమి, మధ్యాహ్నం లోపు వాళ్ళని పంపించి మధ్యాహ్నం తర్వాత మిమ్మల్ని పంపిస్తామంటున్నారు. ఎటు తిరిగి దళితుల్ని మీరు వివక్షతనే చూపిస్తాం, అవసరమైతే పెత్తందారులే కాదు పోలీసులు, రెవెన్యూ కూడా అదే పరిస్థితి ఉంటుంది అనేటువంటి దానికి ఈరోజు పాలకులు కానీ లేకపోతే అధికారులు కానీ వాళ్ళ మాటల్లో మనకు కనిపిస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన అంశం. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు వెంటనే హొలసల్లి గ్రామాన్ని సందర్శించాలి, దళితులకు జరుగుతున్నటువంటి అవమానాన్ని అరికట్టాలి. రేపు 24, 25 తారీఖుల్లో అక్కడ యువకులు మాకు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని చెప్పేసి అంటరాంతరాన్ని భరిస్తా ఉన్నారు. ఎంతకాలం ఈ రకంగా భరించాలా? 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మేము ఇంకా 2వ తరగతి పౌరులుగానే ఉండాలా? కాబట్టి ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి ఆ ఎస్ఐని పోలీసులకు కూడా వెంటనే చెప్పి అక్కడ అవసరమైతే పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ఎలాంటి ఘర్షణలకు తావలేకోకుండా దళితుల కుంభాలు అందరితో సమానంగా లేదా వాళ్ళు కుంభం అయ్యింది అంటే వెంటనే తీసుకొని పోయే విధంగా అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి దళితులందరినీ కూడగట్టి చలో హొలసల్లి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. కర్నూలులోని అంబికా శిశు కేంద్రంలో మానసిక వికలాంగులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జ్, కర్నూలు నంద్యాల అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ డాక్టర్ కె మన్మథరావు తెలిపారు. స్థానిక ప్రకాష్ నగర్ లో అంబికా శిశు కేంద్రంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జ్ జస్టిస్ కె మన్మథరావు మాట్లాడుతూ మానసిక దివ్యాంగుల అవసరార్థం అనేక చట్టాలు ఉన్నాయని వాటిని సరైన రీతిలో ఉపయోగించి సత్వర న్యాయం పొందవచ్చునని తెలిపారు. మానసిక దివ్యాంగుల సంరక్షణ కొరకు స్నేహపూర్వక న్యాయ సేవల పథకం 2005 గురించి వివరిస్తూ వీరందరికీ ఉచిత న్యాయ సహాయం అందించబడుతుందని తెలియజేశారు. ట్రస్ట్ వారు చేసే సేవా కార్యక్రమాలను కొనియాడారు. 7వ అదనపు జిల్లా జడ్జి భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎటువంటి స్వార్థం లేకుండా, డబ్బు మీద ఆశ లేకుండా సేవలు అందించే సంస్థ అంబికా శిశు కేంద్రం అని అన్నారు. తొలుత మానసిక వికలాంగులు తయారు చేసిన బ్యాగులు, బుక్ బైండింగ్, టైలరింగ్, ప్యాకింగ్, ప్రింటింగ్ మొదలైన నైపుణ్యాలను హైకోర్టు న్యాయమూర్తులు పరిశీలిస్తూ తయారు చేసిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి జస్టిస్ వివిఎల్ఎన్ చక్రవర్తి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి, అదనపు జిల్లా జడ్జిలు జి భూపాల్ రెడ్డి, పి పాండురంగారెడ్డి, విభిన్న ప్రతిభావంతుల సహాయక సంచాలకులు రాయిస్ ఫాతిమా, అంబికా శిశు కేంద్రం ట్రస్ట్ దిలీప్ కుమార్, హెచ్ఎస్ హేమచంద్, దేవచంద్ చారిటీస్ ట్రస్ట్, విఆర్పి శైలజరావు, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఒక్క పిల్లవాడిని కానీ ఆ పిల్లల్ని మేనేజ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఆ పరిస్థితి నుంచి ఇక్కడ ఒకళ్ళతోటి కాదు ఇంతమందిని, అది ఏబుల్డ్ పర్సన్స్ కాకుండా డిజేబుల్డ్ పర్సన్స్ని నిజంగా హ్యాండిల్ చేయడం. ఎందుకంటే ఎక్కడెక్కడో కొద్దిమంది ఇళ్ళలో ఇంకెక్కడన్నా బయట చూస్తున్న పరిస్థితి, దాన్ని ఇక్కడ ఇంతమందితో ఈ రకంగా మీరందరూ మేనేజ్ చేస్తున్నారంటే మీకు మాటలు చెప్పడం సరిపోదు. మీ అందరికీ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఇంకొకసారి అవకాశం తెలియవచ్చినప్పుడు తప్పకుండా
కొంత టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలియవచ్చు. కర్నూలు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. పేదల బతుకుల్లో వెలుగులు నింపిన మాజీ ముఖ్యమంత్రి జగన్ చరిత్ర పుటల్లో నిలుస్తారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఇందులో భాగంగా కర్నూలు పట్టణంలోని బిర్లా గేట్ సమీపంలోని దండి మార్ట్ సర్కిల్ వద్ద కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా అడ్డా కూలీలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలకు చీరలు పంపిణీ చేపట్టారు. బిర్లాగడ్డ దగ్గర ఉన్నటువంటి కార్మికులు కూలీలతో కలిసి కేక్ కటింగ్ చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటేనే ఆయన పరిపాలనలో కార్మికులు, కర్షకులు, కూలీలు ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. వివిధ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక లబ్ధి చేకూరి 3 పూట్ల అన్నం తినే కుటుంబాలు, కార్మికులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏ పథకం ఈరోజు పేదలకు కానీ కూలీలకు కానీ అందడం లేదు. ప్రతి పేదవాడు, కార్మికులు, కర్షకులు కడుపు కోతతో అల్లాడుతున్నారు. అందుకే ఈరోజు మేము కార్మికులకు కూలీలకు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా సన్మానం చేసి వైసీపీ హయాంలో రైతుల సాగునీటికి సంబంధించిన ఎన్నికలు ఒక్కసారి కూడా నిర్వహించకుండా రైతులకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని కర్నూలు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించి తుంగభద్ర దిగువ కాల్వ మరియు సంజీవయ్య సాగర్ ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు జలమండలి కార్యాలయంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తుంగభద్ర దిగువ కాల్వకు చైర్మన్ గా టిప్పు సుల్తాన్, వైస్ చైర్మన్ గా హుసేన్ సాహెబ్ ఎన్నిక కాగా, సంజీవయ్య సాగర్ ప్రాజెక్టుకు చైర్మన్ గా కె మల్లికార్జున గౌడ్, వైస్ చైర్మన్ గా మద్దయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని తెదేపా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు, మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి సన్మానించారు. రైతులకు తుంగభద్ర నది నుంచి రావాల్సిన నీటి వాటాను తీసుకుని వచ్చేందుకు అందరూ సహకరించాలని తిక్కారెడ్డి కోరారు. తుంగభద్ర డ్యామ్కు సంబంధించి చైర్మన్గా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలం ఉప్పరహాలు సీనియర్ నాయకుడైనటువంటి చందాఖాన్ కుమారుడు టిప్పు సుల్తాన్ గారిని చంద్రబాబు గారు ఎన్నిక చేయడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షుడిగా ఎమ్మెగ్నూరు నియోజకవర్గం గోనెగండ మండలానికి సంబంధించినటువంటి ఎల్ఎల్సి తుంగభద్ర బోర్డు ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఇది మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఇక్కడ ఉన్నటువంటి డీసీలు రమాకాంత్ రెడ్డి గారు అయితేనేమి, గోవర్ధన్ రెడ్డి గారు అయితేనేమి, మన అనంత సేనారెడ్డి గారు అయితేనేమి, అందరూ ఇక్కడ ఉన్నటువంటి డీసీలు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జననేత జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కర్నూలు పట్టణంలోని బి క్యాంప్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న మన వృద్ధుల ఆశ్రమంలో బీసీసీఎల్ యువజన విభాగాల జిల్లా సెక్రటరీ సుమంతాచారి కేక్ కట్ చేసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ నాయకుడు సుమంతాచారి మాట్లాడుతూ జగనన్న నిత్యం పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి చెందాలని పరితపించేవారని, జగనన్న బాటలోనే నడవాలనే ఉద్దేశంతోనే మన వృద్ధుల ఆశ్రమాలలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. జగనన్నకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు అందించి 2029లో మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం అవరోధిస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కర్నూలు పట్టణంలోని మన వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. దేవుడి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించి ప్రజలకు మంచి పాలనను అందించి రాబోయే రోజుల్లో గొప్ప ఉన్నత స్థాయి పదవులు అధిరోహించి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాము. న్యాయవాదుల సంక్షేమమే నా ధ్యేయమని, న్యాయవాదుల సంక్షేమం కొరకు పాటుపడేందుకు ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యానని కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడు మాసిపోగు సుబ్బయ్య తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల హామీ కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ అభ్యర్థి మాసిపోగు సుబ్బయ్య మాట్లాడుతూ న్యాయవాదుల హక్కుల సాధనలో పోరాడతానని, న్యాయవాదుల సంక్షేమమే నా లక్ష్యంగా పని చేస్తానని అన్నారు. ప్రతి ఒక్కరికి కట్టుబడి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏ రకంగా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ రోజు ఎలక్షన్ ముందు రోజు డిన్నర్ ఇచ్చి మందు పోసి ఎట్లా చేసి పదవిలోకి వచ్చిన తర్వాత మన ముఖాలను చూడని మనుషుల్ని మనం చూస్తున్నాం. అటువంటి వాళ్ళను దయచేసి ఎన్నుకోవద్దండి. ఇప్పుడున్న బార్ కౌన్సిల్ మెంబర్లను చిత్తుగా పడగొట్టి నాలాంటి వాళ్లకు ఒక కొత్త నాయకత్వం కోసం ఎవరైతే తాపత్రయపడుతున్నారో ఆ నాయకత్వానికి మీరంతా బాసుడికి నిలబడి అత్యధిక మెజార్టీతో మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ యొక్క భుజస్కంధాల మీద పెట్టుకోమని చెప్పారని నేను విన్నవించుకుంటున్నాను మిత్రులారా. ఎందుకంటే ఇప్పటికే అడ్వకేట్ల యొక్క పరిస్థితి మనకు తెలియదు కాదు. ఎక్కడ చూసినా అవమానాలు, దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్న ఈ క్రమంలో నాలాంటి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కర్నూలు ఎల్లాపేట భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రవణ్ కుమార్ తెలిపారు. కర్నూలులో భాష్యం పాఠశాలలో నేషనల్ మ్యాథమెటిక్స్ డేను ఘనంగా నిర్వహించారు. నేషనల్ మ్యాథమెటిక్స్ డేను పురస్కరించుకొని కర్నూలులో ప్రత్యేక సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సివి రామన్ను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులకు అనేక ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. విద్యార్థి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుంచే మ్యాథమెటిక్స్ లో మెళుకువలు నేర్చుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. కర్నూలులో భాష్యం అంటే మ్యాథమెటిక్స్ అని, మ్యాథమెటిక్స్ అంటే భాష్యం అనే విధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాష్యం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేషనల్ మ్యాథమెటిక్స్ డే శుభాకాంక్షలు అండి. సో స్థానిక భాష్యం ఎన్ఆర్పేట భాష్యం స్కూల్లో నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా సైన్స్ ఎక్స్పోని, అలానే రామాంజన్ క్యాలిబర్ టెస్ట్ని, అలానే రామాంజన్ క్విజ్ని జరపడం జరిగింది. సో ముందుగా భాష్యం స్కూల్ గురించి చెప్పాలంటే భాష్యం చైర్మన్ రామకృష్ణ గారు ఒక మ్యాథ్స్ ట్యూటర్ నుంచి అంచెలంచెలుగా 32 సంవత్సరాలు ఎదుగుతూ ఇప్పటికి 180 బ్రాంచులతోటి విస్తరిస్తూ సారు ప్రతి స్టూడెంట్ని పర్సనల్గా కలుస్తూ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ని, అలానే వాళ్ళ యొక్క ప్రతి స్టూడెంట్కి ఇన్స్పిరేషన్గా వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాన్ని ముందుగా తీసుకెళ్తున్నారు సార్ రామకృష్ణ గారు. అలానే రామకృష్ణ గారు ఆదేశాల మేరకు ఈరోజు మన ప్రతి భాష్యం స్కూల్లో మ్యాథ్స్ ఎక్స్పోని, అలానే క్విజ్ని జరపడం జరిగింది. మనకి ఎప్పటి నుంచో ఉన్న నాదం భాష్యం అంటే మ్యాథ్స్, మ్యాథ్స్ అంటే భాష్యం అని. అది ప్రతి దగ్గర నిరూపిస్తూ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో భాష్యం మ్యాథమెటిక్స్ పరంగా ముందుగా మ్యాథమెటిక్స్ తీసుకుంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో భాష్యం పిల్లలు ప్రతి దానిలో ప్రైజులు తీసుకోవడం జరుగుతుంది. దీనికి అంతా స్ఫూర్తి కూడా మాకు భాష్యం రామకృష్ణ గారే. అలా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.